హాయ్ ఫ్రెండ్స్, స్వాగతం మా ఛానల్కి. నీవు నీ స్క్రీన్ ముందు కూర్చున్నావు అంటే నీకు రాజకీయాల్లో జరుగుతున్న ఆసక్తికరమైన డ్రామాటిక్ విషయాల గురించి తెలుసుకోవాలని ఉందని అర్థం. నేను నీ స్నేహితుడు, మీ పేరు. మరియు ఈరోజు మనం మాట్లాడబోతున్నది ఒక హాట్ టాపిక్ గురించి, ఖేయోషి. ఈ హ్యాష్ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరియు దీని వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకోవడానికి ఈ వీడియో చూస్తూ ఉండండి. సిద్ధమా? అయితే లెట్స్ డైవ్ ఇన్. ఇంట్రో. ఈ హ్యాష్ట్యాగ్ ఎందుకు వైరల్ అవుతోంది? ఫ్రెండ్స్, కరప్సావంత ఫర్ పొలిటిక్స్ అనే ఈ హ్యాష్ట్యాగ్ గోవాలో రాజకీయ గాలిలో ఒక తుఫానులా మారింది. ఇది కేవలం ఒక ట్వీట్ లేదా పోస్ట్ గురించి కాదు. ఇది అవినీతి ఆరోపణలు, రాజకీయ ఒత్తిళ్లు మరియు అధికార దుర్వినియోగం గురించిన ఒక పెద్ద డ్రామా. ఈ హ్యాష్ట్యాగ్ ఎక్కడ నుంచి వచ్చింది? ఎందుకు ఇంత సంచలనం సృష్టిస్తోంది? ఈ వీడియోలో మనం ఈ కథను పొరలు పొరలుగా విప్పి అసలు విషయం ఏమిటో తెలుసుకుందాం. కాబట్టి నీ సీట్ బెల్ట్ పెట్టుకో, ఈ రాజకీయ రోలర్ కోస్టర్ రైడ్కి సిద్ధంగా ఉండు. సెక్షన్ 1. కరప్సావంత ఫర్ పొలిటిక్స్. ఈ కథ ఎక్కడ నుంచి మొదలైంది? మొదట ఈ హ్యాష్ట్యాగ్ గురించి మాట్లాడే ముందు దీని బ్యాక్గ్రౌండ్ని అర్థం చేసుకుందాం. గోవా అందమైన బీచ్లు, పర్యాటక ఆకర్షణలు. కానీ రాజకీయాల్లో ఇప్పుడు ఒక పెద్ద వివాదం. ఈ హ్యాష్ట్యాగ్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు సావంత్. అవును, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్తో ఈ వివాదం ముడిపడి ఉంది. కాని ఇక్కడ విషయం ఏమిటంటే, ఈ హ్యాష్ట్యాగ్ కేవలం ఒక వ్యక్తి గురించి కాదు. ఇది ఒక సిస్టంలోని లోపాలను, అవినీతిని బయటపెట్టే ప్రయత్నం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఈ హ్యాష్ట్యాగ్ జూలై 11, 2025 నాడు వైరల్గా మారింది. ఎక్స్లోని పోస్టుల ప్రకారం ఈ హ్యాష్ట్యాగ్ గోవాలో జరుగుతున్న కొన్ని రాజకీయ సంఘటనలను, ముఖ్యంగా అవినీతి ఆరోపణలను హైలైట్ చేస్తోంది. ఒక యూజర్ ట్వీట్లో ఇలా అన్నారు: అవినీతిని ప్రశ్నిస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఇది అధికారం ఎంత బలహీనంగా ఉందో చూపిస్తుంది. ఇలాంటి పోస్టులు ఈ హ్యాష్ట్యాగ్ని ఒక రాజకీయ ఆయుధంగా మార్చాయి. సెక్షన్ 2. అవినీతి ఆరోపణలు. అసలు విషయమేమిటి? ఇప్పుడు మనం ఈ కథలోకి కొంచెం లోతుగా వెళదాం. కరప్సావంత ఫర్ పొలిటిక్స్ హ్యాష్ట్యాగ్ వెనుక ప్రధాన ఆరోపణలు ఏమిటంటే, గోవాలో అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులు వాటిని దాచిపెట్టడానికి ఎఫ్ఐఆర్లను ఒక ఆయుధంగా ఉపయోగిస్తున్నారని. ఉదాహరణకు, ఒక ఎక్స్ పోస్ట్లో ఇలా ఉంది: షేడీ ల్యాండ్ డీల్స్ నుంచి పోలీసు మౌనం వరకు ఈ వివాదం మరింత డార్క్గా మారుతోంది. గోవాలో భూమి సంబంధిత కుంభకోణాలు, అక్రమ లావాదేవీలు మరియు రాజకీయ ఒత్తిళ్ల గురించి చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. కొందరు ఆరోపిస్తున్నారు, అవినీతిని ప్రశ్నించే వారిపై ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసి వారి గొంతును నొక్కే ప్రయత్నం జరుగుతోంది. ఇది ఒక వ్యక్తిగత దాడి కాదు, ఒక సిస్టంలోని లోపాలను బయటపెట్టే ప్రయత్నం. ఈ ఆరోపణలు సావంత్ శిబిరంపై ఎందుకు వచ్చాయి? దీనికి కారణం గోవాలో జరిగిన కొన్ని భూమి ఒప్పందాలు మరియు వాటిలో ప్రదర్శకత లేకపోవడం. సెక్షన్ 3. ఎఫ్ఐఆర్లు రాజకీయ ఆయుధంగా. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఇది సాధారణంగా ఒక క్రిమినల్ కేసు దాఖలు చేయడానికి మొదటి దశ. కానీ కరప్సావంత ఫర్ పొలిటిక్స్ హ్యాష్ట్యాగ్లో ఈ ఎఫ్ఐఆర్లు రాజకీయ ఒత్తిడి సాధనంగా ఉపయోగించబడుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఒక ఎక్స్ యూజర్ ఇలా అన్నారు: ఎఫ్ఐఆర్ రాజకీయాలు ఇప్పుడు అవినీతిపరుల ఆయుధంగా మారాయి. ఆరోపణలకు సమాధానం చెప్పే బదులు సావంత్ శిబిరం గొంతులను నోరు మూయించడానికి ప్రయత్నిస్తోంది. ఈ ఆరోపణలు చాలా తీవ్రమైనవి. ఎందుకంటే ఒక రాష్ట్రంలో అవినీతిని ప్రశ్నించే వారిపై ఎఫ్ఐఆర్లు దాఖలు చేస్తే అది ప్రజాస్వామ్యానికి ముప్పు కాదా? గోవాలో ఈ రకమైన ఎఫ్ఐఆర్లు ఎవరిపై దాఖలు అయ్యాయి? ఎందుకు? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం మనం కొన్ని ఉదాహరణలను చూద్దాం. సెక్షన్ 4. గోవా రాజకీయాల్లో ఏం జరుగుతోంది? గోవా రాజకీయాలు ఎప్పుడూ ఒక డ్రామాటిక్ సినిమా లాంటివి. ఇక్కడ భూమి సంబంధిత ఒప్పందాలు, పర్యాటక ప్రాజెక్టులు మరియు రాజకీయ ఒత్తిళ్లు ఎప్పుడూ వార్తల్లో ఉంటాయి. కరప్సావంత ఫర్ పొలిటిక్స్ హ్యాష్ట్యాగ్ ఈ సమస్యలను మరింత హైలైట్ చేసింది. ఉదాహరణకు, కొన్ని భూమి ఒప్పందాల్లో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ ఒప్పందాల్లో ప్రదర్శకత లేకపోవడం, స్థానికులకు న్యాయం జరగకపోవడం వంటి అంశాలు చర్చకు వచ్చాయి. ఒక ఎక్స్ పోస్ట్లో ఇలా ఉంది: బ్రోకెన్ ప్రామిసెస్, ఫైల్డ్ కంప్లైంట్స్ అండ్ జీరో యాక్షన్. విల్ డెమోక్రసీ సర్వైవ్? ఈ పోస్ట్ గోవాలోని ప్రజల ఆవేదనను సూచిస్తోంది. స్థానికులు భూమి సంబంధిత సమస్యలపై ప్రశ్నిస్తే వారిపై ఎఫ్ఐఆర్లు దాఖలు అవుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యంలో ప్రదర్శకత మరియు జవాబుదారీతనం గురించి పెద్ద ప్రశ్నలను లేవనెత్తుతోంది. సెక్షన్ 5. ఈ హ్యాష్ట్యాగ్ ఎందుకు ముఖ్యం? ఫ్రెండ్స్, ఈ హ్యాష్ట్యాగ్ కేవలం ఒక సోషల్ మీడియా ట్రెండ్ కాదు. ఇది ఒక రాజకీయ వ్యవస్థలోని లోపాలను బయటపెట్టే ప్రయత్నం. గోవా ఒక చిన్న రాష్ట్రం కావచ్చు, కానీ ఇక్కడ జరిగే రాజకీయ సంఘటనలు దేశవ్యాప్తంగా చర్చకు వస్తాయి. ఎందుకంటే అవినీతి, అధికార దుర్వినియోగం మరియు ప్రజల గొంతును నొక్కే ప్రయత్నాలు ఎక్కడైనా జరగొచ్చు. ఈ హ్యాష్ట్యాగ్ ద్వారా సామాన్య ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎక్స్ యూజర్ ఇలా అన్నారు: ఇది కేవలం ఒక పేరు గురించి కాదు, ఇది అధికారంలో ఉన్నవారు ప్రజలకు సేవ చేయకుండా తమను తాము రక్షించుకునే సిస్టం గురించి. ఈ హ్యాష్ట్యాగ్ ప్రజలకు ఒక వేదికగా మారింది, తమ గొంతును వినిపించడానికి. సెక్షన్ 6. ఇది గోవాకి మాత్రమే పరిమితమా? ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న:
ఈ కరప్ట్ సావంత ఫర్ పొలిటిక్స్ హ్యాష్ట్యాగ్ గోవాకి మాత్రమే సంబంధించినదా? లేదు ఫ్రెండ్స్, ఇది ఒక రాష్ట్రంలో జరిగే సంఘటన కావచ్చు, కానీ దీని ప్రభావం దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. అవినీతి ఆరోపణలు, రాజకీయ ఒత్తిళ్లు మరియు ఎఫ్ఐఆర్లను దుర్వినియోగం చేయడం, ఇవి భారతదేశంలో ఎక్కడైనా జరగొచ్చు. ఉదాహరణకు, తెలంగాణలో కూడా ఇలాంటి రాజకీయ వివాదాలు జరుగుతాయి. గోవాలో జరుగుతున్న ఈ సంఘటనలు ఒక రాష్ట్రంలోని రాజకీయ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో, అధికారంలో ఉన్నవారు తమ శక్తిని ఎలా ఉపయోగిస్తారో చూపిస్తాయి. ఇది మనందరికీ ఒక హెచ్చరిక. ప్రదర్శకత మరియు జవాబుదారీతనం లేని చోట ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. సెక్షన్ 7. ఈ వివాదానికి సమాధానమేమిటి? ఇప్పుడు ఈ హ్యాష్ట్యాగ్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమేమిటి? అవినీతి ఆరోపణలపై ప్రదర్శకమైన దర్యాప్తు జరగాలి. ఎఫ్ఐఆర్లను రాజకీయ ఆయుధంగా ఉపయోగించకుండా న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలి. గోవా ప్రజలు తమ హక్కుల కోసం పోరాడాలి, మరియు సోషల్ మీడియా లాంటి ప్లాట్ఫామ్లు ఈ పోరాటంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఒక ఎక్స్ యూజర్ ఇలా అన్నారు, గోవా డిజర్వ్స్ బెటర్. అవును, గోవా మాత్రమే కాదు, ప్రతి రాష్ట్రం, ప్రతి పౌరుడు మెరుగైన పాలనను అర్హుస్తాడు. ఈ హ్యాష్ట్యాగ్ ఒక మేల్కొలుపు. మనం మన రాజకీయ నాయకులను ప్రశ్నించాలి, వారిని జవాబుదారీగా ఉంచాలి. ఓట్రో, మీ గొంతు వినిపించండి. అలా ఫ్రెండ్స్, ఇది కరప్ట్ సావంత ఫర్ పొలిటిక్స్ హ్యాష్ట్యాగ్ వెనుక ఉన్న కథ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే మీకు ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మిస్ అవ్వకూడదు. కామెంట్స్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఈ హ్యాష్ట్యాగ్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? గోవాలో జరుగుతున్న ఈ రాజకీయ డ్రామాపై మీ ఆలోచనలు ఏమిటి? మీ కామెంట్స్ని చదవడానికి నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. టేక్ కేర్, స్టే ఇన్ఫార్మ్డ్ అండ్ స్టే ట్యూన్డ్. బై బై.